హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ వాయిస్ టేల్స్. మీ అందరికీ ఒక క్వశ్చన్. సక్సెస్ అనేది లైఫ్లో ఊరికే వస్తుందా? చాలామంది అంటారు ఒకరు సక్సెస్ అయితే వాళ్ళ అదృష్టం బాగుంది అని. వాడు అందుకే సక్సెస్ అయ్యాడు. కానీ నిజమేంటో తెలుసా? సక్సెస్ అనేది అదృష్టం కాదు. అది రక్తం, చెమట, కన్నీళ్లతో రాసుకునే కథ. ఈరోజు ఆ కథ గురించే మనం మాట్లాడుతాం. ఒకసారి చూడు, ఒక విత్తనం అనేది నేలలో పడగానే అది చెట్టు అవుతుందా? కాదు కదా. ముందు మట్టిలో పూడిపోతుంది, చీకట్లో ఉంటుంది, వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది. అది అవన్నీ భరించాకే మొలకెత్తుతుంది. మనిషి సక్సెస్ కూడా అంతే. కష్టాలు పడకుండా, అవమానాలు తట్టుకోకుండా, కూటములు చూడకుండా ఎవ్వడూ పైకి రాలేదు. నువ్వు ఈరోజు పడుతున్న కష్టం రేపు నీ బలంగా మారుతావు. ఈరోజు కారుతున్న చెమట రేపు నీ గెలుపు రక్తం కథరాస్తుంది. ఈరోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు నీతో ఒక్క ఫోటో కోసం లైన్ నిలబడతావు. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేంటో తెలుసా? 2 రోజులు కష్టపడతారు, 3 రోజులు ట్రై చేస్తారు, ఫలితం రాకపోతే నాతో కాదులే అని వదిలేస్తారు. అయ్యా, 10 ఏళ్ళు నిర్మించిన భవనం 10 రోజులు ఎలా కడతావు? సక్సెస్ కి షార్ట్ కట్ అనేది ఉండదు. నిన్ను నువ్వు నమ్ముకో. లోకం నమ్మకపోయినా పర్లేదు, లోకంతో సంబంధం లేదు. నీలో వాళ్ళు నమ్మకపోయినా పర్లేదు, నీ ఫ్రెండ్స్ నవ్వినా పర్లేదు. నువ్వు నీ మీద నమ్మకం కోల్పో. ఎందుకంటే ప్రపంచం ముందు గెలవాలంటే ముందు నీ మనసు ముందు నువ్వు గెలవాలి. గుర్తుపెట్టుకో, ఉదయం త్వరగా లేవడం కష్టం, చదవడం కష్టం, కొత్తది నేర్చుకోవడం కష్టం, కష్టపడి పని చేయడం కష్టం. కానీ ఖాళీ జేబుతో తిరగడం కూడా కష్టమే. ఇతరుల ముందు చేయి చాపడం కూడా కష్టమే. పశ్చాత్తాపంతో బతకడం కూడా కష్టమే. ఏ కష్టం ఎంచుకోవాలో నిర్ణయం మీదే. ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ అస్సలు నిన్ను నువ్వు చేసుకో. వాడికి కారు వచ్చింది, వాడికి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళు సెట్ అయిపోయారు అని నువ్వు అస్సలు బాధ. ప్రతి ఒక్కరి టైం ఒకేలా ఉండదు. నీ టైం కూడా వస్తుంది, కానీ నువ్వు ఆగకుండా నడిస్తేనే వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరు చూడనప్పుడు నువ్వు పడిన కష్టమే అందరు చూసే రోజు నీ సక్సెస్ అవుతుంది. ఏంటి, అర్థమైందా? చప్పట్లు వినాలంటే ముందు ఒంటరిగా నడవడం నేర్చుకో. ఓడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేవకుండా కూర్చోవడమే తప్పు. పడిపోయిన ప్రతిసారి ఇంకా గట్టిగా లేవాలి, ఎందుకంటే పడిపోయిన వాళ్ళే లేచి చరిత్ర సృష్టించారు. ఈ రోజు నుంచి ఒక మాట నిన్ను నువ్వు ఇచ్చుకో. సాగులు చెప్పను, సోమరితనం చెయ్యను. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెమైనా బెటర్ అవుతా, అంతే. ఒకరోజు నీ పేరు నువ్వు అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో ఉంటుంది. అందుకే సక్సెస్ అనేది ఊరికే రాదు. దానికి డిసిప్లిన్ ఉండాలి, ఓపిక కావాలి, సాక్రిఫైస్ కావాలి, అన్నిటికంటే ఆగకుండా ముందుకు నడిచే ధైర్యం కావాలి. కాబట్టి ఈరోజు మొదలుపెట్టు, రేపు కాదు ఇప్పుడే. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయమే. ఇది మీ రంజిత్ వాయిస్ టేల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మరో ఆలోచింపజేసే వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.